ద్వాదశ రాశుల యొక్క ఫలితాన్ని మనం చెప్పుకుంటున్నాం. పరాభవనామ సంవత్సరంలో ఎలా ఉంటుందన్న అంటే ఈ రాశి ఫలితం అనేది చాలా ఇంపార్టెంట్. మీనరాశి వారికి ఎలా ఉంటుంది, మీనరాశి ఫలితాన్ని జాగ్రత్తగా వినండి. మీనరాశి వారు ఈ యొక్క మీకు ఏ రకంగానైనా మనోధైర్యం రావచ్చు, ముందు జాగ్రత్తగా ఇది చేయాలి ఇది చేయొద్దు అనే విషయాలు మీకు తెలియచ్చు. ఆదాయం 14 మీనరాశి వారికి, ఖర్చు 11. అంటే మనకు ధనయోగం 14 ఉంటే ధన వ్యయం 11. రాజ్యపూజ్యం 7, అవమానం 2. అంటే మంచి 7, అవమానం 2. మీనరాశి వారికి ఓవరాల్గా చెప్పాలంటే గత సంవత్సరము ఏలినాటి శని వల్ల చాలా ఇబ్బందులు ఉన్నాయి. కానీ ఈ సంవత్సరం చాలా వరకు రిలాక్స్ అవుతారు. వ్యాపారంలో మార్పు వస్తుంది, వ్యాపారంలో సంపాదిస్తారు, వ్యాపారంలో కొత్త వ్యక్తుల పరిచయం లేదా కొత్త వ్యాపారం స్టార్ట్ చేయడం, వ్యాపారంలో కొత్త ఆర్డర్స్ రావడం, వ్యాపారంలో బాగా సంపాదించడం, బాగా డబ్బు రావటం, పేరు రావడం జరుగుతుంది. నూతన వ్యాపారం ప్రారంభిస్తారు. నూతన వ్యాపారంలో కూడా సక్సెస్ అయ్యే అవకాశం ఉంటుంది. కానీ నూతన వ్యాపారంలో కొంచెం ఒడిదొడుకులు ఉంటాయి. బట్ మీరు అనుకున్న లక్ష్యాన్ని ఖచ్చితంగా చేరుకుంటారు, సాధిస్తారు. ఇక జాబ్ ప్రయత్నం చేసే వాళ్ళకు కూడా మీనరాశి వారికి అద్భుతంగా ఉంది. పంచమ గురువు రాబోతున్నాడు. పంచమ స్థానంలో గురువు ఉచ్చస్థితిలోకి రావడం, శని జన్మంలో శని ఉన్నప్పటికీ కూడా గురు దృష్టి ద్వారా మీనరాశి వారు ప్రకాశిస్తారు. అంటే మీ టాలెంట్ బయటపడడం, మీ కష్టం గుర్తించడం, జాబ్ రావటం, మీరు అనుకున్న జాబ్ సంపాదించడం, మీకు జాబ్ రావటం లేదా జాబ్ మారటం, జీతం పెరగడం, జాబ్ మారి జీతం పెరగడం కానీ, ట్రాన్స్ఫర్ అవ్వటం లేదా ప్రమోషన్ వచ్చి జీతం పెరగడం కానీ, జాబ్ లేనటువంటి వాళ్ళకు జాబ్ రావటం కానీ, ఓవరాల్గా మీనరాశి వారికి ఉద్యోగాలు వస్తాయి, వ్యాపారాలు బాగుంటాయి, ఈ సంవత్సరం బాగా సంపాదిస్తారు. ఇక ఆరోగ్య విషయంలో మాత్రం కొంత ఇబ్బందులు ఉన్నాయి. అనారోగ్య సమస్యల చేత ఇబ్బందులు ఎదుర్కొంటారు. అనారోగ్య సమస్యల చేత డబ్బు ఖర్చు లేదా మీకు కాకపోయినా మీ ఇంట్లో వాళ్ళకి ఆరోగ్య సమస్యల చేత మీరు కొంత ఆందోళన చెందుతారు. హాస్పిటల్స్, డబ్బులు ఖర్చు, ఇటువంటివి మీనరాశికి కూడా క్లియర్గా చూపిస్తున్నాయి. మీనరాశి వారు కొంత ఆరోగ్యాన్ని కాపాడుకోవడం, తగిన జాగ్రత్తలు తీసుకోవడం చాలా అవసరం. అండ్ ఇక వివాహం కుదిరే అవకాశాలు ఉన్నాయి మీనరాశి వారికి. వివాహాలు ఎందుకంటే ఒక్క గురుదృష్టి చూడండి ఎన్ని శుభ ఫలితాలను ఇస్తుందో. గురుదృష్టి ఉన్న రాశులు మీనరాశి ఒకటి, అలాగే తులారాశి ఒకటి, ఇక గురుదృష్టి ఉన్నటువంటి రాశులు మకర రాశి ఒకటి. ఇవన్నీ కూడా గురుదృష్టి రాబోతోంది. సరే, మీనరాశి వారికి తప్పకుండా వివాహం కుదురుతుంది. ఎంతో కాలంగా వివాహం అవ్వట్లేదు అని జపాలు, హోమాలు ఇత్యాది పరిహారాలు, ప్రాయశ్చిత్తాలు చేస్తున్న వాళ్ళకు ఈ సంవత్సరం శుభవార్త వింటారు. మంచి సంబంధం వస్తుంది, వివాహాలు అవుతాయి. ఎక్కువగా మీనరాశి వారికి విదేశాల్లో ఉన్నటువంటి వ్యక్తులతో వివాహాలు కుదరటం, పెళ్లి తర్వాత విదేశాలకు వెళ్ళడం అనేది క్లియర్గా సూచిస్తోంది. అండ్ వివాహ దోషాలు తొలగిపోతున్నాయి, వివాహం కుదురుతుంది, మంచి సంబంధం వచ్చి వివాహం అవ్వడం అనేది కూడా ఇక్కడ తెలుస్తుంది. ఇక కోర్టు కేసులు, చికాకులు కూడా కొంత ఇబ్బంది పెడతాయి. ఎందుకంటే అనుకోని విధంగా కోర్టు కేసు రావటం, తద్వారా ధన వ్యయం లేదా గతంలో ఉన్న కోర్టు కేసులు కొంత ఇబ్బంది పెట్టడం. కోర్టు కేసుల ద్వారా మాత్రం కొంత చికాకు ఎదుర్కొంటారు. అది అనేక కారణాలు, అది ఏ కారణమైనా అవ్వచ్చు, కొంత ఇబ్బంది ఎదుర్కొనే అవకాశం ఉంది. అండ్ భార్యాభర్తల విషయంలో మనస్పర్ధలు, చికాకులు ఎలా ఉంటాయంటే అది కూడా కొంత ఇబ్బంది. ఈ భార్యాభర్తల విషయంలో మాత్రం కొంత అసంతృప్తి అని చెప్పాలి. గొడవలు, చికాకులు ఈ సంవత్సరం అయితే క్లియర్గా సూచిస్తున్నాయి. అది కొంచెం పెద్ద స్థాయిలో అవ్వకుండా మనము ఒకవేళ మన తప్పు లేకపోయినా సరే కాంప్రమైజ్ అయ్యే ప్రయత్నం చేయండి, తగ్గండి, గొడవని అక్కడికే కట్ చేయండి. తప్పకుండా మీకు మంచి, దానివల్ల హాని జరగకుండా, నష్టం జరగకుండా మనశ్శాంతిగా ఉండే అవకాశం ఉంటుంది. అలాగే ఇక లోన్లు పెట్టుకోవడం అనేది క్లియర్గా తెలుస్తోంది. లోన్లు పెట్టుకుంటారు. లోన్లు పెట్టుకోవడం ద్వారా గృహయోగం అనేది ఇక్కడ తెలుస్తోంది. మీనరాశి జాతకులకు గృహయోగం ఈ సంవత్సరం ఖచ్చితంగా ఉంది. నూతన గృహప్రవేశము జరుగుతుంది, చేస్తారు. లోన్ పెట్టుకొని చదివించడము, లోన్ పెట్టుకొని చదువుకోవడము,
లోన్ పెట్టుకొని నూతన వ్యాపారం స్టార్ట్ చేయడమో, లేదా లోన్ల ద్వారా ఇల్లు తీసుకోవడమో ఇవి జరుగుతాయి. లేదా పర్సనల్ లోన్ పెట్టి అప్పులు తీర్చేయడం, ఇటువంటివి కూడా క్లియర్గా తెలుస్తున్నాయి. ఓవరాల్గా లోన్లు తీసుకుంటారు ఈ సంవత్సరం. ఇక గృహము సెప్టెంబర్ లోపు ఇల్లు తీసుకునే అవకాశం, కట్టిన ఇల్లు తీసుకునే అవకాశం, లేదా స్థలం కొనుక్కొని ఇల్లు కట్టుకునే అవకాశం, లేదా గతంలో ఉన్న స్థలంలో ఇల్లు కట్టే అవకాశం కూడా క్లియర్గా తెలుస్తుంది. ఇక విదేశాల్లో ఉన్న వాళ్లకు మీనరాశి వారికి ఇబ్బందులు తొలగిపోతాయి. వీసా ప్రాబ్లము, లేదంటే జాబ్ ప్రాబ్లము తొలగిపోవటము, వీసా ఎక్స్టెండ్ అవ్వడం, లేదా వీసా రావడం, అది పిఆర్ అవ్వచ్చు, వీసా అవ్వచ్చు, ఏదైనా సరే ఆ దేశంలో ఉండడానికి అనుమతి వస్తుంది. అండ్ జాబ్ కూడా వీళ్ళకి క్లియర్గా చూస్తే జాబ్ రావటం, జాబ్లో యోగం కూడా తెలుస్తుంది. విదేశాల్లో ఉన్న వాళ్లకు లక్కీ డేస్ స్టార్ట్ అయ్యాయి మీనరాశి వారికి, అది కూడా మనకు తెలుస్తుంది. ఇక పిల్లలకి ఎలా ఉంటుంది మీనరాశి వారికి అంటే జూన్ నుంచి బాగుంటుంది. జూన్ నుంచి మారుతారు, బాగా చదువుతారు, ఫ్రీ సీట్ సంపాదించడం, లేదంటే సబ్జెక్ట్స్ క్లియర్ చేయటం, గత సంవత్సరం బాగా చదవని వాళ్ళు ఈ సంవత్సరం ఇంప్రూవ్ అవ్వడం, చెప్పిన మాట వినటం, మారటం, చదువుకోవడం, వాళ్ళ లైఫ్ బాగుంటుంది. చెప్పిన మాట వింటారు, మారుతారు, చదువుకుంటారు. తప్పకుండా ఇక్కడ మనం చూసినట్లయితే మీనరాశి పిల్లలు చెడు స్నేహాన్ని దూరం చేస్తారు, తల్లిదండ్రుల మాట వింటారు, ఉపాధ్యాయుల మాట వింటారు, చదువుకుంటారు. గుర్తింపు అయితే వస్తుందండి వీళ్ళకు, ఎందుకంటే ఇక్కడ విద్యాపరమైన యోగాలు ప్రారంభమవుతున్నాయి. తప్పకుండా మీనరాశి వారికి చదువులో బాగానే ఉంటుంది. పిల్లలు లైక్ మనకు ఎలా చెప్పాలంటే వాళ్ళు అనుకున్నటువంటి ర్యాంకుని సంపాదించే అవకాశాలు క్లియర్గా 2026లో తెలుస్తుంది. ఇక ఈ స్థలాలు, ఇల్లులు లేదా పొలాలు అమ్ముకునే అవకాశాలు ఉన్నాయంటే చాలా తక్కువగా ఉన్నాయి. అత్యవసరమై స్థలమో, ఇల్లో, పొలమో అమ్మితే కూడా మీకు లాభాలే వస్తాయి. ఓవరాల్గా కొనటం, అమ్మటంలో మీరు లాభపడతారు. ఆదాయం బాగానే ఉంది, వ్యాపారం బాగానే ఉంది, ఎక్కడ ఇబ్బంది లేదు. కొన్ని సమస్యలు, చికాకులు అన్ని రాశికి ఉంటాయి. అలాగే మీకు కూడా ఏలినాటి శని వల్ల కొన్ని ఇబ్బందులు, చికాకులు చెప్పి ఉన్నాను. దానికి మీనరాశి వారు ఖచ్చితంగా 2026 పరాభవన సంవత్సరంలో ఇది తిరునల్లార్ శనేశ్వర ఆలయం, అది తిరునల్లార్ శనేశ్వర ఆలయంలో అడుగు పెట్టాలి. 2026లో పరాభవన సంవత్సరంలో అక్కడ అడుగుపెట్టి వస్తే మీకు ఇంకా బాగా కలిసి వస్తుంది. చికాకులు, సమస్యలన్నీ క్లియర్ అవుతాయి. అలాగే నెలకొక్కసారి ఏదైనా శనివారం రోజు దగ్గరలో ఉన్న దేవాలయంలో బ్రాహ్మణుడికి తెల్ల నువ్వులు, 100 గ్రాముల తెల్ల నువ్వులు, తగినంత దక్షిణ, మీ స్థాయిని బట్టి దక్షిణతో పాటు 100 గ్రాముల తెల్ల నువ్వులు దానం చేయాలి. అది నెలకొక్కసారి శనివారం రోజు. అలాగే ప్రతి ఆదివారం తలస్నానం చేయాలి. 26 పరాభవన సంవత్సరంలో ప్రతి ఆదివారం మీరు తలస్నానం చేయండి, పాంచభౌతిక దోషం పోతుంది. శనివారం దానం చేయండి, నేను చెప్పిన దానం. సంవత్సరంలో నేను చెప్పినట్టు ఆ దేవాలయంలో ఒకసారి అడుగు పెట్టండి. మీకు బ్రహ్మాండ అంటే విశేష యోగాలు ఉంటాయని కాదు, కానీ చాలా వరకు గ్రహ దోషాలు తగ్గిపోతాయి, మీకున్న సమస్యలు, చికాకులు పోతాయి. ఈ 12 రాశుల యొక్క ఫలితం ఎంతో సవివరంగా వివరించాలని సంకల్పం చేసుకుని అన్నీ రాసుకొని మీకు చెప్పాను. నేను వివరంగా చెప్పానని నేను అనుకుంటున్నాను. మీకు నచ్చి నేను చెప్పిన ప్రాయశ్చిత్తాలు మీరు చేస్తారు అని నేను మనస్ఫూర్తిగా భావిస్తున్నాను. ఈ 12 రాశుల వారు ఖచ్చితంగా ఎలా ఉంటుంది అని తెలుసుకోవడమే కాదు, ఏం చేస్తే మనము దైవానుగ్రహాన్ని పొందుతామన్న విషయాన్ని మీరు మనసులో పెట్టుకొని అది ఆచరించండి. కన్ఫామ్ మీకు శుభ ఫలితాలు లభిస్తాయి. నా దత్తాత్రేయ స్వామి నాతో పలికించిన ఈ అద్భుతమైన ఫలితాన్ని మీ అందరికీ యోగం కలగాలని మనస్ఫూర్తిగా ఆ స్వామిని వేడుకుంటున్నాను. దత్తార్పణమస్తు.